దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. ఇది వాయువ్య దిశగా పైనుంచి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది అన్నారు. దీని ప్రభావంతో రాగల 2-3 రోజుల్లో కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది అన్నారు. క్రమంగా వర్షాలు పెరుగుతాయి అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతుంది. సంవహన వాతావరణం వలన ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 4 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నది. మొదటి 3 రోజులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్లు, 4వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్లు, 5వ రోజు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 5వ రోజు, 4వ రోజు, 5వ రోజు వర్షాలు కొంచెం ఏరియల్ ఎక్స్టెంట్ పెరిగి కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం